యెమెన్లోని కీలక నగరాలైన హూడెదా, మారిఫ్ సాదాలపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఓడరేవు లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీంతో భారీగా ఆస్తి ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా రవాణా నౌకలపై కొన్ని నెలలుగా హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ట్రంప్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోంది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు రాత్రివేళ నిరసన చేపట్టారు. నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. 3 రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఓయూ చీఫ్ వార్డెన్ వచ్చి సమస్యను పరిష్కరించేదాకా నిరసన విరమించబోమని తేల్చి చెప్పారు. యాక్టింగ్తో పాటు రేసింగ్లోనూ సత్తా చాటుతున్నారు సినీ హీరో అజిత్. తాజాగా ఇటలీలోని ముగెల్లో సర్క్యూట్లో జరిగిన 12H రేస్లో ఆయన టీం 3వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం దుబాయ్లో జరిగిన రేసింగ్ ఈవెంట్లోనూ ఆయన టీం 3వ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆదివారం రాత్రి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. 5 రైళ్లు ఆలస్యం కావడంతో 12, 13 ప్లాట్ఫామ్లపై ప్యాసింజర్లతో రద్దీ ఏర్పడింది. తొక్కిసలాట పరిస్థితులు తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్లాట్ఫామ్ పైకి ఎవరిని అనుమతించలేదు. ఎలాంటి తొక్కిసలాట జరగలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. నితిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వార్నర్ పాల్గొన్నారు. నమస్కారం అంటూ తన స్పీచ్ను ప్రారంభించారు. ఫ్యాన్స్, డైరెక్టర్ వెంకీకి కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ నవ్వులు పూయించారు. అంతకుముందు శ్రీవల్లి, అదిదా సర్ప్రైజ్ పాటలకు స్టెప్పులు వేసి అలరించారు. సికిందర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఎదురైన ప్రశ్నకు సల్మాన్ ఖాన్ హుందాగా సమాధానమిచ్చారు. నాకు రష్మికకు వయసులో 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. హీరోయిన్కు ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు? ఆమెకు పెళ్ళై ఆమె కూతురు బిగ్ స్టార్ అయితే ఆమెతోనూ కలిసి నటిస్తా, తల్లిగా రష్మిక అనుమతి తీసుకుంటా అని తెలిపారు. ఓ 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్ జిల్లాలో జరిగింది. మృతుడిని రాష్ట్రీయ లోక్దళ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. అతడు గుండెపోటుతోనే మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అమిత్ కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన స్కిట్ తీవ్ర వివాదమైంది. షిండేను దేశద్రోహి అని అనడంతో పాటు ఆయనను ఎగతాళి చేసేలా కునాల్ పాట పాడారు. దీంతో భగ్గుమన్న శివసేన నేతలు ఆ షో జరిగిన హోటల్ని ధ్వంసం చేశారు. కునాల్ కమ్రాను దేశంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడి చేయగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో దాడిలో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దావీర్ చనిపోయారు. 2023లో ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు 50,000 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీ మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు చేతికొచ్చిన అరటి తోటలు నేల కొరిగాయి. ఈ క్రమంలో ఆయన వాటిని పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఈ రాత్రికి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశమవుతారు. ఏపీలో అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం జిల్లాలో 2 అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందవద్దని, ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీలో మహిళలపై రోజుకు అమానుష ఘటన జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ మండిపడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత కామెడీ స్కిట్లతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి కొలనకొండ వద్ద మహిళ దారుణ హత్యకు గురైంది. నేషనల్ హైవే సర్వీస్ రోడ్డులో ఒక బార్ అండ్ రెస్టారెంట్ వెనుక అత్యాచారం చేసి చంపేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారని ఓ వీడియోను షేర్ చేసింది. విశాఖలో సోమవారం సాయంత్రం ఢిల్లీ, లక్నో మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ తిలకించేందుకు విజయనగరం వైపు నుంచి వాహనాలతో వెళ్లే వారికి విశాఖ సిటీ కమిషనర్ పలు సూచనలు చేశారు. కారుషెడ్ జంక్షన్ వద్ద కుడివైపు తిరిగి సాంకేతిక కళాశాల పార్కింగ్ గ్రౌండ్కి చేరుకోవాలని కోరారు. అలాగే మిథిలాపురం కాలనీ సమీపంలో 3 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు పీఎం మోదీ వచ్చే నెల 15 నుంచి 20వ తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖరారైన పీఎంఓ తేదీని ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం 250 ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 30న ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని వారికి
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.